విలియం కేరీ ప్రసిద్ధిగాంచిన మిషనరీ సేవకుడు. విలియం కేరీ ఆగస్టు 17, 1761 శతాబ్దంలో ఇంగ్లాండ్లోని పాల్స్బ్యూరీ అనే చిన్న గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. విలియం కేరీ తన జీవిత ప్రారంభంలో షూస్ తయారు చేసే కంపెనీలో పనిచేసేవారు. దేవుని యొక్క పిలుపుతో 1793 సంవత్సరంలో ఇండియాకు బయలుదేరిన మొట్టమొదటి ప్రొటెస్టెంట్ శాఖకు చెందిన మిషనరీ సేవకుడు విలియం కేరీ. విలియం కేరీ ఇండియాలోని కలకత్తాలో కొంతకాలం సేవ చేసిన తర్వాత 1899లోని సెరంపూర్ ప్రాంతానికి మిషనరీ సేవ నిమిత్తం బయలుదేరారు. విలియం కేరీ ఇండియాలో అనేకమైన శ్రమలు అనుభవించారు. పేదరికం, వ్యాధులతో పాటు తన కుటుంబంలోని బాధలు, తన సొంత కొడుకు చనిపోవడం, విలియం కేరీ భార్య మెంటల్ హెల్త్ తో చాలా సతమతమయ్యేవారు. ఎన్ని శ్రమలు వచ్చినా గానీ విలియం కేరీ ఎప్పుడూ వెనుకకు తిరిగి చూడలేదు. బైబిల్ ని 40 ఇండియా భాషల్లోకి తర్జుమా చేశారు. అలాగే సెరంపూర్ కాలేజీని 1818లో స్థాపించి హైయర్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేశారు. అలాగే ఇండియాలో అప్పటికే భయంకరమైన ఆచారమైన అతి సహగమనాన్ని నిర్మూలించడంలో కీలక పాత్ర వహించారు. ఇంకా చాలా సోషల్ వర్క్స్ చేశారు. విలియం కేరీ జూన్ 9, 1834 సంవత్సరంలో సెరంపూర్ ప్రాంతంలో చనిపోయారు. అనేక మంది చీకటి నిండిన జీవితాలలో వెలుగు నింపడానికి విలియం కేరీ గొప్ప మార్గదర్శనం.